ఈరోజైతే మేము కార్ చూద్దామని టాటా షోరూమ్‌కి వెళ్ళాము. సో, హాయ్ గాయ్స్! ఈరోజు సండే కాకపోతే నాకెందుకో డైలీ లేసే టైంకే మెలుకువ వచ్చేసింది. సో, లేసి ఫ్రెష్ అప్ అయిపోయి వాకింగ్ చేద్దామని టెర్రస్ మీదకెళ్ళాను. వ్యూ చాలా బావుంది. అలానే కొంచెం సేపు వాకింగ్ చేసిన తర్వాత ఆలోచిస్తున్నాను ఈరోజు ఏమేం చేయాలి అనేసి. కానీ అన్నీ చాలా ఉంటాయి చేయాలని. కానీ కొన్నే అవుతాయి. సో, దాంట్లో టీ ఫస్ట్ ఎంజాయ్ చేయాలని చెప్పి 'ఓజీ' మూవీ సాంగ్స్ పెట్టేసి టీ అయితే ఎంజాయ్ చేసేసాను మార్నింగ్. మార్నింగ్ అనేది కిక్ స్టార్ట్ మంచిగుండాలి కాబట్టి తాగేసి టిఫిన్ చేసేసి అలానే మా అక్క మూవీ పెడితే అది చూసాను. దాని తర్వాత సండే రోజే నాకు ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఏ వీడియోస్ చేయాలన్నా సో, వీడియో చేయడానికి రెడీ అయిపోయాను. కానీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయలేదు. అందుకని చెప్పి మళ్ళీ కూర్చొని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేసి షూటింగ్ కూడా చేసేసాను. వెంటనే మళ్ళీ గ్యాప్ తీసుకుంటే డైవర్ట్ అయిపోతామని చెప్పి ఎడిటింగ్ కూడా అప్పుడే చేసేసాను. ఎడిటింగ్ అంటే పెద్దగా ఏమి ఉండదు. కానీ అదే అప్పుడే చేసేసాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి టాటా షోరూమ్‌కి వెళ్ళాము కార్స్ చూద్దామని. అక్కడ మా అక్క ఇంకా డ్యాడీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు టాటా ఏదో కార్ గురించి. మరి నాకు అవేం అర్థం కాలేదు. అందుకే అటు ఇటు చూస్తూ ఉంటే ఈ నెక్సాన్ అనే వర్డ్ కనిపించింది. ఇంక నాకు అదే థాట్ వచ్చింది ఏంటంటే నెక్సాన్ అనే ఎందుకు పెట్టారు? ఈ పేరు మీనింగ్ ఏంటి? అని ఆలోచించుకుంటూ తిరిగాను. దాని తర్వాత ఇంటికొచ్చేసి రైస్ ప్యాక్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. దాని తర్వాత ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంట్లో ఏదో పూజలు చేస్తున్నారు. ఇలా తులసి చెట్టు దగ్గర పూజ అయిన తర్వాత ఇంట్లో త్రినాథ స్వామి పూజ చేశారు. ప్రసాదం తినేసి డిన్నర్‌కి కూడా బొబ్బట్లు చేశారు. అది నాకు చాలా ఫేవరెట్. అది తినేసి డే అయితే హ్యాపీగా ఎండ్ చేసేసాను. ఇలా నా సండే అనేది జరుగుతుంది. ఫుల్ బిజీగా గ్యాపే దొరకదు. అన్నీ ఆ రోజే చేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.